ఫైనల్‌గా ఏం చెప్తారు? గతంలో కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది. కూలిపోయింది కాళేశ్వరం అన్నారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కేస్ అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. వివిధ రకాలుగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుందనుకోవచ్చు ప్రభుత్వము. గతంలో చాలా అన్యాయం చేసింది తెలంగాణకనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అన్యాయమైన నోట అది నాలుక తాటి మాట అర్థం కాని మాటలు మాట్లాడతాడు అని అదే చెప్తున్నా కదా. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఒక మంచి సందేశం ఎక్కడ చూసారా ఈ 2 సంవత్సరాల కాలంలో? పశువుల కాపరి కంటే అంటే పశువుల కాపరి తప్పేం కాదు. ఎడ్యుకేషన్ లేక మాట్లాడతారు అంటే ఆ ఊరు లాంగ్వేజ్లో మాట్లాడతారు. కానీ నువ్వు చదువుకుని రాజ్యాంగబద్ధమైన ఒక సీట్లో కూర్చొని మాట్లాడే భాష నీది అది కాదు కదా. అందుకని నీ మాటలు ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా నీ సహచార మంత్రివర్గంలో పట్టించుకునే పరిస్థితి లేరు. నీ భాష చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అసహించుకునే పరిస్థితులు ఉన్నారు. అందుకని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పైనుండి మొట్టికాయలు వేస్తున్న భయంతో ఇలా బీజేపీని కాలు పట్టుకుంటున్నావు. నీ పదవి కాపాడు కోసం, నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం. ఇటుపోతే చంద్రబాబు పాత గురువు కాలు పట్టుకుని ఇలా బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చి అంటున్నావు. అందుకని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న దమ్ము లేకనే ఈ ఫార్ములాను తెర మీద తీసుకొస్తున్నావు, కాళేశ్వరం తెర మీద తీసుకొస్తున్నావు, ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొచ్చి ఈ 2 సంవత్సరాలు అదే కాలయాపన చేసిన చెప్తే నువ్వు ఇచ్చిన 6 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు ఏమైనా అమలు చేసినావా? దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు అది చేయలేదని చెప్పే కదా మా హరీష్ అన్న రేవంత్ కేటీఆర్ గారిని నిలదీస్తున్నారు కాబట్టి ఈ తెర మీద తీసుకొస్తున్నాం. అందుకనే ఖచ్చితంగా నిన్ను సమాజ్ చేయడం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్ చేసారు. నీకు మున్సిపల్ ఎలక్షన్ కూడా సమాధి కడతారు రేవంత్ రెడ్డి.